ఔషధాల ధరలు సామాన్యులకు అందుబాటులోకి రానున్నాయి. జాతీయ ఔషధ ధరల విధానం 2012కు కొన్నాళ్లుగా కసరత్తులు చేస్తున్న కేంద్రం త్వరలోనే దీన్ని అమల్లోకి తేనుంది. మనం తరచుగా ఉపయోగించే 652 మందుల ధరలు 10 నుంచి 15% వరకు తగ్గే అవకాశం ఉంది. ఆకాశాన్నంటిన ఔషధాల ధరలతో సతమతమవుతున్నారా? అనారోగ్యం వస్తే చాలు వేలకు వేలు మందులకే ధారబోస్తున్నారా? అయితే మీకొక శుభవార్త. మనం తరచుగా వాడే మందుల ధరలు నింగి నుంచి నేలకు దిగిరానున్నాయి. దీనిపై కొత్త విధానం అమల్లోకి రానుంది. జాతీయ ఔషధ ధరల విధానం 2012కు కేంద్రం తుది రూపునిచ్చింది. కొన్నేళ్లుగా దీనిపై కసరత్తులు చేస్తున్న కేంద్రం త్వరలోనే అధికారిక ముద్ర వెయ్యనుంది. ఈ కొత్త విధానం అమల్లోకొస్తే 652 నిత్యావసర ఔషధాల ధరలు 10 నుంచి 15% తగ్గే అవకాశం ఉంది. ముఖ్యంగా పారాసెటమాల్ వంటి బాధా నివారకాలు, ఇన్సులిన్ వంటి మధుమేహ నిరోధకాలు, గుండె సంబంధిత ఔషధాలు, ఇలా అనేక రకాల ధరలు సామాన్యులకు అందుబాటులో రానున్నాయి. దేశీయంగా తయారవుతున్న ఔషధాలే కాదు, విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్న నిత్యావసర ఔషధాలపై కూడా ధరల నియంత్రణ ఉంటుంది. మధుమేహానికి ఉపయోగించే ఇన్సులిన్ ఈ కోవలోకే వస్తుంది. దీన్ని విదేశీ కంపెనీల నుంచి ఎక్కువగా దిగుమతి చేసుకుంటారు. ఇకపై ఇన్సులిన్ ధర కూడా అదుపులో ఉంటుంది. అయితే దేశీయ పరిశోధనల్ని ప్రోత్సహించడానికి కేంద్రం నడుం బిగించింది. ఇందుకోసం భారత్లో ప్రత్యేక పరిశోధనలు చేసి పేటెంట్ పొందిన కొన్ని ఔషధాలకు మాత్రం ఔషధ ధరల నియంత్రణ నుంచి 5 ఏళ్ల వరకు మినహాయింపునిచ్చారు. భారత్లో ఔషధ విక్రయాల విలువ దాదాపు 67,000 కోట్ల వరకు ఉంటుంది. ఇందులో 30% అమ్మకాలపై కేంద్రం ప్రవేశపెడుతున్న కొత్త ధరల విధానం ప్రభావం చూపిస్తుంది. కాగా ఈ నిత్యావసర ఔషధాల ధరల తగ్గింపుపై సుప్రీంకోర్టు ఈ నెల 12న విచారించనుంది.